హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 62వ కీర్తన సాధన చేద్దాం. వాయుకుమార సుజనోద్ధార మారమణన ప్రియ భకుతవర. వాయుకుమార సుజనోద్ధార మారమణన ప్రియ భకుతవర. ಪಾರವಾರದಂದಿಗ ಈ ಘೋರ ಸಂಸಾರದ ಪಾರವಾರದಂತಿಹ ಈ ಘೋರ ಸಂಸಾರದ ಪಾರವಗಾಣಲು ಪಾಯವ ತೋರೋ. ಪಾರವಗಾಣಲು ಪಾಯವ ತೋರೋ. ವಾಯುಕುಮಾರ ಸುಜನೋದ್ಧಾರ ಮಾರಮಣನ ಪ್ರಿಯ ಭಕುತವರ. ಇನ ಕುಲ ತಿಲಕನ ಅನವರತದಿ ದರುಶನದಲ್ಲಿ ಹಿಗ್ಗುವ ಅನುಭವವು. ಇನ ಕುಲ ತಿಲಕನ ಅನವರತದಿ ದರುಶನದಲ್ಲಿ ಹಿಗ್ಗುವ ಅನುಭವವು. ಸನಕ ಸನಂದನ ಮುನಿ ಜನಗಳಿಗುಂಟೆ. ಸನಕ ಸನಂದನ ಮುನಿ ಜನಗಳಿಗುಂಟೆ. ವಿನಯದಿ ಬೇಡುವೆ ಅನುಗ್ರಹವ. ವಿನಯದಿ ಬೇಡುವೆ ಅನುಗ್ರಹವ. ವಾಯುಕುಮಾರ ಸುಜನೋದ್ಧಾರ ಮಾರಮಣನ ಪ್ರಿಯ ಭಕುತವರ. ಈ ಮಹಿಯೊಳು ಬಲ ಭೀಮನೆಂಬೋ ದಿವ್ಯ. ಈ ಮಹಿಯೊಳು ಬಲ ಭೀಮನೆಂಬೋ ದಿವ್ಯ. ನಾಮದಿ ಪರಿ ಪರಿ ಸೇವಿಸುತ್ತ. ನಾಮದಿ ಪರಿ ಪರಿ ಸೇವಿಸುತ್ತ. ಸತ್ಯಭಮಕಾಂತನ ಪ್ರೇಮ ಪಾತ್ರನೆಂದು. ಸತ್ಯಭಮಕಾಂತನ ಪ್ರೇಮ ಪಾತ್ರನೆಂದು ಕಾಮಿಸುವೆನು ನಿನ್ನ ವರದಯವ. ಕಾಮಿಸುವೆನು ನಿನ್ನ ವರದಯವ. ವಾಯುಕುಮಾರ ಸುಜನೋದ್ಧಾರ ಮಾರಮಣನ ಪ್ರಿಯ ಭಕುತವರ. ವರಯತಿ ವೇಷದಿ ಹರಿಮತವನು ಬಲು. ವರಯತಿ ವೇಷದಿ ಹರಿಮತವನು ಬಲು. ಹರಡುತ್ತ ಧರೆಯುಳು ಸುಜನರಿಗೆ. ಹರಡುತ್ತ ಧರೆಯುಳು ಸುಜನರಿಗೆ. ನರಹರಿ ಲೋಕಕ್ಕೆ ಮಾರ್ಗವರುಹಿದ. ನರಹರಿ ಲೋಕಕ್ಕೆ ಮಾರ್ಗವರುಹಿದ. ಗುರುಗುಣ ಗುರು ಮಧ್ವರಾಯ ಪ್ರಸನ್ನನಗೋ. ಗುರುಗಣ ಗುರು ಮಧ್ವರಾಯ ರಾಯ ಪ್ರಸನ್ನನಗೋ. ವಾಯುಕುಮಾರ ಸುಜನೋದ್ಧಾರ ಮಾರಮಣನ ಪ್ರಿಯ ಭಕುತವರ. ಪಾರವಾರ ದಂತಿಗ ಈ ಘೋರ ಸಂಸಾರದ ಪಾರವಗಾಣಲು ಪಾಯವ ತೋರೋ. ವಾಯುಕುಮಾರ ಸುಜನೋದ್ಧಾರ ಮಾರಮಣನ ಪ್ರಿಯ ಭಕುತವರ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. వాయుకుమారుడు సుజనోద్ధార సుజనుల ఉద్ధారుడు, సజ్జనులను ఉద్ధరించేటువంటి వాడు. మా రమణన ప్రియ అంటే రమణుడు అంటే నారాయణమూర్తి యొక్క ప్రియుడు, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వాడు. భకుతవర భక్తులకు వరప్రదాత అంటే వాయుదేవుడు అంటే హనుమంతుడు. పారావారదంతిహ ఈ ఘోర సంసాರದ అంటే ఒడ్డు తెలియని, పారము అంటే ఒడ్డు, ఒడ్డు తెలియని ఈ ఘోర సంసారము యొక్క అంటే సంసారం యొక్క ఒడ్డు తెలియట్లేదు అని తెలుపుకుంటూ పారమగాణలు ఒడ్డు తెలుపవయ్యా, ఆ ఉపాయం చూపుము
పారవగాణలు ఉపాయమతోరో, ఒడ్డు తెలిపేటువంటి ఉపాయమును చూపవయ్యా అని హనుమంతుడిని ప్రార్థిస్తున్నారు. వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తున్నారు. ఇనకుల తిలకన, ఇనకులం అంటే సూర్యవంశం. సూర్యవంశంలో తిలకుడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి గొప్పవాడైనటువంటి రామచంద్రమూర్తి. ఇనకుల తిలకన అంటే శ్రీరామచంద్రమూర్తి. అనవరతది నిరంతరము దర్శనదలి ಹಿಗ್ಗುವ అనుభవము. నిరంతరం రామచంద్రమూర్తి యొక్క దర్శనము చేయాలి అనేటువంటి కోరిక కలిగినవాడు, అనుభవం కలిగినవాడు. సనక సనందన మునిజన కలిగి ఉంటే, సనక సనందనాదుల వలె వినయముగా వేడిదను అనుగ్రహమును, వినయది బేడువే అనుగ్రహవ. సనక సనందనాదుల వలె వినయముగా వేడిదను స్వామివారి యొక్క అనుగ్రహమును అని ప్రార్థిస్తూ ఉంటాను. ఈ మహిళలు ఈ లోకంలో, ఈ మహిలో, ఈ భూలోకంలో బలభీమనెంబో దివ్య, బలభీముడు భీమసేనుడు నామది ఆ పేరుగాంచి పరిపరి సేవితుత, శ్రీకృష్ణ పరమాత్మను అనేక రకాలుగా సేవిస్తున్నటువంటి భీమసేనుడు. సత్యభామకాంతన, సత్యభామకాంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ నానా విధములు సేవించి ఆయన యొక్క ప్రేమ పాత్రనందు, కృష్ణుడి యొక్క సంపూర్ణ ప్రేమకు పాత్రుడమైనటువంటి భీమసేన కామిసువెను నిన్న వరదయవ, నాకు వరదానము చేయాలయ్యా అని కోరుతూ ఉన్నాను. మూడవ చరణంలో వర యతివేషది, యతివేషముతో అంటే మధ్వాచార్యుల యొక్క రూపంతో, అంటే సన్యాసిగా వర యతివేషది, యతివేషముతో హరిమతవను, హరికి సమ్మతమైనటువంటి మతమును హరుడు ధరయుడు సుజనరిగే, సుజనులకు సరైనటువంటి మార్గమును చూపించినటువంటి వాడు మధ్వాచార్యులు కనుక స్వామి ఆ విధంగా హరికి సమ్మతమైనటువంటి మతమును సుజనులకు చూపించినటువంటి వాడు. నరహరి లోకకే, నరహరి అంటే శ్రీ నరసింహస్వామి, లోకకే మార్గవరు అంటే వైకుంఠం, నారాయణమూర్తి అంటే నరసింహస్వామి ఉండేటువంటిది ఆ యొక్క వైకుంఠం, శ్రీమన్నారాయణమూర్తి యొక్క వాసస్థలం. నారసింహుని వాసస్థానమైనటువంటి వైకుంఠమునకు మార్గవరుహిద, మార్గమును చూపించినటువంటి గురుగణ గురు మధ్వరాయ, చూపించినటువంటి మధ్వగురు నాకు నాకు ప్రసన్నుడువు కమ్ము, నన్ను అనుగ్రహం చేయము అని ఈ రీతిగా 3 అవతారాల్లోని వాయుదేవుని యొక్క ఆ అవతారాలను ప్రార్థిస్తున్నటువంటి కీర్తన ఇది. శ్రీ ప్రసన్న తీర్థుల వారు అంటే వ్యాసరాజ పరంపరలో వచ్చినటువంటి మహానుభావులు ఆయన చాలా కీర్తన రచించారు. అందులో ఇదొక అద్భుతమైనటువంటి కీర్తన. హరే శ్రీనివాస.